గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఈ రోజు మిమ్మల్ని ప్రత్యేకంగా పిలవడానికి కారణం ఏంటంటే గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బల్జిపేట మండలం పెదపింకి గ్రామంలో ఉండే 1వ నెంబర్ స్కూల్ ఎత్తివేతపై అక్కడున్న పిల్లలు కూడా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వచ్చి వాళ్ళ గ్రీవెన్స్లకు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ప్రైమరీ మోడల్ స్కూల్ పేరట పేదవాడికి విద్యని దూరం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వ ఆలోచన చేస్తున్న సందర్భంగా బల్జిపేట మండలానికి సంబంధించి సుమారుగా 7 స్కూల్స్ని ఈ ప్రైమరీ మోడల్ స్కూల్ పేరట పేదవాడి దగ్గర ఎవరైతే దళిత వర్గాలు, అట్టడుగు వర్గాలు, నిమ్నజాతులు బాధితులున్నారో వాళ్ళకి విద్యను దూరం చేయాలనే ఆలోచనతో ఈ ప్రైమరీ మోడల్ స్కూల్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి చాలా దూరంగా పెడితే వాళ్ళ తల్లిదండ్రులు నిరాకరించడం అనేది జూన్ 12వ తేదీ నుండి నేటి వరకు కూడా ఉద్యమాలు చేయడం మనం చూసాము. మరి ముఖ్యంగా నిన్నను జిల్లా కలెక్టరేట్ వద్దకి స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ధర్నా చేస్తే ఈరోజు నారా లోకేష్ గారేమో రాజకీయాల కోసం, స్వప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా వాడుకోకూడదు, ఇది దారుణం, దురదృష్టకరం అని చెప్పి అనడం నిజంగా శోచనీయం. నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి నేను సూటిగా అడుగుతున్నాను, అయ్యా జూన్ 12వ తేదీ నుండి నేటి వరకు ఆ పిల్లలు మధ్యాహ్న భోజనం పథకం తినలేదు అని అంటే దీనిపై మీ విద్యాశాఖ కానీ, మీ కలెక్టర్ గారు కానీ, లేదా మీ ఎంఈఓ కానీ స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. అలాగే నేటి వరకు స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పుస్తకాలు కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ ఆ విద్యార్థులకు ఇవ్వకపోవడం వాస్తవం అవునా కాదా ఒకసారి పరిశీలన చేయమని చెప్పేసి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. అయితే అక్కడున్న 40 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో 1986 నుండి అక్కడ స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఎత్తివేయొద్దు. ఆ గ్రామంలో సుమారుగా 11,000 పాపులేషన్ ఉన్న గ్రామం. ఆ గ్రామంలో దళితులు అనేవాడు సుమారుగా 2,500 నుండి 3,000 మంది దళితులు ఉంటారు ఆ గ్రామంలో. అయ్యా 40 సంవత్సరాల క్రితము మా గ్రామస్తులందరము కలిపి స్థలం ఇచ్చి స్కూల్ నిర్మాణం చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పాము. ఈరోజు ఆ స్కూల్ ఎత్తేస్తే మా పిల్లలు, చిన్న పిల్లలు, మేమందరము కూడా కూలీ నాలి చేసుకున్న వ్యక్తులము. ఒకవేళ మా పిల్లల్ని ఇక్కడి నుండి దూరంగా తీసుకెళ్లాలంటే మేము ఆ పూట కూలి మానేసి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ బ్యాగులు మొయ్యలేక అక్కడ పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా మళ్ళీ తీసుకురావడానికి కూడా మా పనులన్నీ మానుకొని అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మా పిల్లల్ని మా వీధిలోనే, మా స్కూల్లోనే ఉంచండి. దీనికి కావాల్సిన అన్ని వసతులు ఈ స్కూల్లో ఉన్నాయని చెప్పి ఆ తల్లిదండ్రులు జూన్ 12వ తేదీ నుండి వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళు మధ్యాహ్నం భోజనం తినకుండా వాళ్ళు నిరసన ప్రకటన చేయడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.